ఏంటి రెడ్ బకెట్ పట్టుకొని ఉన్నానని చూస్తున్నారా? బిర్యానీ ప్రియులకు గుడ్ న్యూస్ అండి. రెడ్ బకెట్ చికెన్ ఇది చాలా ఫ్లేవర్స్ లో వస్తుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అలాగే వెజ్ ప్రియులకు కూడా గుడ్ న్యూస్ అండి. కాజు బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, అలాగే చాలా రకాల బిర్యానీలు వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇది ఎక్కడో కాదండి, జిల్లా కోర్టు పక్కనే, నెల్లూరు జిల్లా కోర్టు పక్కనే ఉందండి ఈ రెడ్ బకెట్ బిర్యానీ. మనం కూడా లోపలికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటో, ఆ టేస్ట్ ఏంటో చూసేద్దాం రండి. మీ పేరు సార్? నా పేరు బాలరాజు మేడం. ఏం సార్, ఎలా ఉంది సార్ టేస్ట్? బాగుంది మేడం, ఆల్రెడీ ఇంత ముందు వచ్చాము, తీసుకెళ్ళాము. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చారంట సార్? బాగా నచ్చింది కాబట్టి మళ్ళా సెకండ్ టైం వచ్చి తీసుకెళ్తాం. ప్రైస్ కూడా రీజనబుల్ గా రీజనబుల్ గా ఉంది మేడం. ఎట్లా ఎన్ని పర్సన్స్ తీసుకెళ్తున్నారు? మేము 2 persons మేడం. 2 persons సరిపోయి కూడా మాకు ఫుల్ అయిపోతుంది మేడం. ఫుల్ అయిపోతుంది. ఓకే, 2 persons తీసుకున్న ఆల్మోస్ట్ 3 members తినొచ్చు. తినొచ్చు మేడం. టేస్ట్ చూసి బాగుందని మళ్ళీ వచ్చారండి కస్టమర్. టేస్ట్ అయితే పర్లేదు మేడం, బాగుంది. రెస్టారెంట్ ఓనర్ మనతో ఉన్నారండి, రెడ్ బకెట్ బిర్యానీ ఓనర్. ఆ సార్ తో మాట్లాడదాము. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఏంటి సార్ మీ స్పెషల్? అన్ని చాలా బిర్యానీ ఉన్నాయి కదా షాప్స్, దానికి మీకు డిఫరెన్స్ ఏంటి సార్? మేడం ఫస్ట్ వచ్చేసి నెల్లూరులో వచ్చేసి బకెట్ బిర్యానీ ఇంట్రడ్యూస్ చేసింది వచ్చేసి మనమే మేడం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ బకెట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ మినీ బకెట్ నుంచి ఉంటుంది. మినీ బకెట్ వచ్చేసి ఇది వచ్చేసి కాలేజీ పిల్లకాయలకి, ఎవరైతే లైట్ గా తినే వాళ్ళకి, చిన్న పిల్లలకి, వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మనకి బిర్యానీ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 129 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 129 నుంచి అప్ టు ఆల్మోస్ట్ 2000 రూపీస్ దాకా ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఫ్యామిలీ పర్సన్స్ ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఏమన్నా చిన్న ఫంక్షన్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది 1 person సార్. 1 person వచ్చేసి మనకి 200 రూపీస్ ఉంటుంది. ఇది 2 person, 3 person, 4 person, 5 person, నెక్స్ట్ 10%. ఓకే, ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి 100 ప్యాకేజెస్, అంటే ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, పెద్ద అకేషన్స్ అప్ టు 1000 members కూడా మనం ఈవెంట్ చేస్తాం మేడం. ఓకే, మన దగ్గర వచ్చేసి నెక్స్ట్ చికెన్ బిర్యానీ అవైలబుల్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, వెజిటేబుల్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటుంది. మీకు బయట ఎక్కడైనా చిన్న షాపులకు వెళ్తే ఓన్లీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇట్లా ఉంటుంది. ఓకేనా, మన దగ్గర వచ్చేసి చాలా ఐటమ్స్, టోటల్ మీకు బిర్యానీలో ఉన్న ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం. ఓకే, నాన్ వెజ్ ప్రియులకే కాకుండా మన దగ్గర వచ్చేసి వెజ్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నాయి. వెజిటేబుల్ మిక్స్ ఉంటుంది, కాజు బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, జీరా రైస్ బిర్యానీ, చాలా ఐటమ్స్. వెజిటేబుల్ కూడా చాలా మంది తెలియదు, ఇది ఓన్లీ నాన్ వెజ్ అనుకుంటారు. ఓకే, మనకి రిపీటెడ్ వచ్చే ప్రతి కస్టమర్ కి మేము చెప్తానే ఉంటాం మన దగ్గర వెజిటేబుల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, మనం వచ్చేసి వెజ్ నాన్ వెజ్ మిక్సింగ్ అనేది 100% ఉంటుంది మేడం. వెజ్కి సపరేట్గా మనం ప్రిపరేషన్ చేస్తాం, నాన్ వెజ్కి సపరేట్గా ప్రిపరేషన్ చేస్తాం. ఓకేనా, మన దగ్గర వచ్చేసి ఫస్ట్ టైం ఏ రోజైతే వచ్చే కస్టమర్ ఉంటాడో మళ్ళీ ఇప్పుడు మాకు రిపీటెడ్ కస్టమర్స్ అదే ఉంటారు మేడం. ఓకేనా, మేము క్వాలిటీని మాత్రమే నమ్ముకున్నాం. క్వాలిటీ క్వాంటిటీ 2 బేస్ చేసుకొని నెల్లూరులో వచ్చేసి మనం రెడ్ బకెట్ బిర్యానీని ఇంట్రడ్యూస్ చేసాము. ఆల్మోస్ట్ 1.5 year అయింది మేడం. మనకి మాది మార్కెటింగ్ మీద కంటే మాది మౌత్ పబ్లిసిటీ మీద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాకా వచ్చేసి మీరు నాకు తెలిసి ఐ థింక్ సెకండ్ మీరు అడ్వర్టైజ్మెంట్ అనుకుంటాను. అంటే చాలా మంది మాకు తెలియకుండా వీడియోస్ తీసుకున్నారు, అట్లా ఇన్స్టాగ్రామ్ అట్లా మాది పాపులర్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసి మాది క్వాలిటీ కానీ క్వాంటిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు మేడం. చికెన్ రేట్ పెరిగిందని రేటు పెంచడం, వేరే ఐటమ్ రేట్ పెరిగిందనేది అట్లా లెవెల్ అనేది ఉండదు. మనం స్టార్టింగ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో స్టాండర్డ్ ప్రైసెస్ అనేది ఓవరాల్ గా మనం మెయింటైన్ చేస్తాం. ఆల్మోస్ట్ రెడ్ బకెట్ బిర్యానీకి వచ్చేసి మనకి త్రూ అవుట్ ఇండియాలో 183 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. 183 బ్రాంచెస్, ఆల్మోస్ట్ 4 states నౌ కవర్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో స్టార్ట్ అవుతుంది, కర్ణాటకలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది, తెలంగాణ, ఆంధ్ర. నెల్లూరులో మనకు ఒకే అవుట్లెట్ ఉంది. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మనం వేదాయపాలెంలో నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మంత్ 2 months లో నెక్స్ట్ వేదాయపాలెంలో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హై పొటెన్షియల్ ఉన్న బ్రాంచ్ మేడం. రెడ్ బకెట్ లో హై పొటెన్షియాలిటీ. ఓకే, మేకింగ్ ప్రాసెస్ సేమ్, బట్ కస్టమర్కి మేము ఇచ్చే సర్వీస్ కానీ అట్లా మేము ఒక స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం మేడం. అందుకని మనకి నెల్లూరు ప్రజలు మీకు తెలిసిందే, వాళ్ళు ఫుడ్ కి నచ్చితే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. నెల్లూరులో ఫుడ్ ఈస్ ఎక్కువ. మేము క్వాలిటీ క్వాంటిటీ రెండుని నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజు నెంబర్ 1 ప్లేస్ లో మీరు స్విగ్గీ జొమాటో చూసుకోవచ్చు. 4.2 రేటింగ్ ఉన్న ఒకే ఒక బిర్యానీ స్టోరు
రెడ్ బకెట్ బిర్యానీ. మీరు స్విగ్గీ జొమాటోలో కూడా మన ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది ఎట్లా సార్ టైమింగ్స్ ఎలా? ఓన్లీ పార్సల్స్ అయినా మేడం? మన దగ్గర వచ్చేసి ఓన్లీ పార్సల్ సెక్షనే ఉంది మేడం. ఓకే, నెక్స్ట్ పెట్టబోయే వేదాయపాలెం బ్రాంచ్ లో డైనింగ్ అలో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ డైనింగ్ పెట్టుకోండి సార్, డైనింగ్ పెట్టుకోండి అని చాలా మంది అడుగుతున్నారు. దాన్ని ఇక్కడ మనకి కొన్ని సోర్సెస్ వల్ల అవైలబిలిటీ ఆక్యుపేషన్ కొద్దిగా ప్రాబ్లం అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ లో మేము డైనింగ్ కూడా చేస్తాం. ప్లస్ ఇంకా నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ లో ఫ్రైడ్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఇంట్రడ్యూస్ మా మైండ్ లో ఉన్నాయి మేడం. ఇంకా నెల్లూరు ప్రజలకి ఇంకా దగ్గరగా రీచ్ అవడానికి మా ప్లానింగ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేడం. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 11 కి స్టార్ట్ అవుతుంది మేడం. 11 కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అప్ టు 11 దాకా సర్వీస్ ఉంటుంది. ఎక్కడ క్లోజింగ్ అనేది ఉండదు. అప్ టు 12 hours మన కంటిన్యూస్ గా రన్నింగ్ ఉంటుంది. హాలిడేస్ ఏముండవు మేడం. సండేస్ కూడా మన సండే వచ్చేసి స్పెషల్. సండే వచ్చేసి ఎట్టి పరిస్థితిలో క్లోజ్ ఉండదు. సండే వచ్చేసి మాకు అక్కడ లైన్ క్యూ ఉంటుంది మేడం, అంత ఫేమస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మీ బ్రాంచ్ ఇంకా డెవలప్ అవ్వాలని మా సువర్ణ మీడియా తరపున కూడా మేము ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ టు సువర్ణ మీడియా ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా మీరు కూడా మంచి గ్రోత్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇలా చూసుకున్నారైతే అన్ని సైజుల్లో మనకు బిర్యానీ ప్యాకింగ్ అవైలబిలిటీలో ఉందండి. ఇది చిన్న ప్యాక్ వచ్చి లైట్ గా తినే వాళ్ళకి లేకపోతే కాలేజీ స్టూడెంట్స్ కి అట్లా సరిపోతుంది. సో నెక్స్ట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి 2 persons కి అట్లా 3, 4, 5 ఇట్లా బిగ్ 10 persons కి అండి. అంటే చిన్న ఏదైనా అకేషన్స్ ఫ్రెండ్స్ మీట్ అయినా కూడా ఏదైనా ఫ్యామిలీ రిలేటివ్స్ వచ్చినా కూడా మన హడావిడి పడకుండా ఇక్కడ కానీ ఆర్డర్ ఇచ్చేసామంటే మనకు 10 members కి బిర్యానీ రెడీగా బకెట్లో తెచ్చిచ్చేస్తారు. సో వీళ్ళకి చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ లో కూడా బిర్యానీ అవైలబిలిటీలో ఉందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా బిర్యానీ అవైలబిలిటీలో ఉందండి. అది వెజిటబుల్ మిక్స్, పన్నీర్, కాజు, అలాగే మష్రూమ్స్ లో కూడా బిర్యానీ అవైలబిలిటీలో ఉందండి. తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందని ఫీడ్బ్యాక్ ఉంది. మనం కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం. రెడ్ బకెట్ బిర్యానీ అయితే టేస్ట్ చూడమని మనకి ఇచ్చారు. మనం కూడా టేస్ట్ చూసేద్దాం. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. స్పైసీగా మంచి ఫ్లేవర్స్తో బాగా చేస్తున్నారు. నిజంగా నెల్లూరు ప్రియులకు ఇది బిర్యానీ, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. రెడ్ బకెట్ చికెన్ అన్ని వెరైటీస్లో లభిస్తుంది. చికెన్, మటన్, అట్లానే నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా వెజ్లో కూడా అన్ని రకాల ఐటమ్స్లో వీళ్ళు అవైలబిలిటీలో పెట్టారు. సో కాకపోతే వీళ్ళు ఓన్లీ పార్సల్స్ మాత్రమే ఇస్తారు. స్విగ్గీ, జొమాటో కూడా అవైలబిలిటీలో ఉంది. ఖచ్చితంగా మీరు కూడా టేస్ట్ చేయండి. ఇది ఎక్కడో కాదండి, నెల్లూరులోని జిల్లా కోర్టు పక్కనే ఉంది రెడ్ బకెట్ చికెన్. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామన్ మల్లికార్జున్తో మీ సుమబిందు.